హోమము దేవతలు తినడానికి సమంత్రకంగా సమర్పించినటువంటి పదార్థము. ఇందులో దేవతలు తిన్నారు అన్నప్పుడు వారు చెయ్యి పట్టారు అన్నది మీకు కనపడదు. ఎందుకు కనపడదు? మీరు ఓం నమో నారాయణాయ స్వాహ అని హవిస్సేశారు అగ్నిహోత్రంలో, దాన్ని నారాయణుడు వచ్చి పట్టుకోడు, హవ్యవాహనుడు పట్టుకుంటాడు, అగ్ని పట్టుకుంటాడు. పట్టుకుని ఇప్పుడు అగ్ని ఇక్కడికి పట్టుకెడతారు, దేవతల దగ్గరికి పట్టుకెడతారు, పట్టుకెళ్ళి ఆయన పెడతారు. అగ్ని పెడతాడు తప్ప మీ దగ్గర పుచ్చుకోరు. మీ దగ్గర పుచ్చుకొని వాళ్ళిద్దరు, దేవతలు పుచ్చుకోరు, పితృదేవతలు పుచ్చుకోరు, ఇద్దరు అగ్నిముఖంగా వెళ్ళాలి. అందుకే లింగ పురాణంలో శివశాసనం హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్. ఇక్కడ పదార్థం పచనం చెయ్యాలన్నా అందరికీ వంట బ్రాహ్మణుడు అగ్నిహోత్రుడే, పితృదేవతలకి కవ్యం పెట్టకెళ్లాలన్నా అగ్నిహోత్రుడే, దేవతలకి హవ్యం పట్టుకెళ్లాలన్నా అగ్నిహోత్రుడే. అలా చెయ్యమని శాసించిన వాడెవరు? పరమశివుడు.